తెలుగు రాష్ట్రాలలో వరుస బస్సు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలో చాబోలు హైవే పైన ఓ ప్రైవేటు బస్సు బోల్తా అక్కడ భయాందోళనకు గురి చేసింది. నెల్లూరు నుండి కర్నూలు వైపు వెళ్తున్నటువంటి వేగా ట్రావెల్స్కు చెందినటువంటి బస్సు చాబోలు మెట్ట ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా అదుపు తప్పి రహదారి పైన బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 6 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరికి కూడా ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక స్థానికులు అటుగా వెళ్తున్నటువంటి మిగతా వాహనదారులు కూడా వెంటనే స్పందించి బస్సు అద్దాలు పగలగొట్టి లోపల చిక్కుకున్నటువంటి ప్రయాణికులను కూడా బయటకు తీశారు. ఇక ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అత్యవసర చికిత్స సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినటువంటి వారిని తక్షణమే 108 అంబులెన్స్లలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు వైద్యులు మెరుగైనటువంటి చికిత్స అందిస్తున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కూడా ఆసుపత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక బస్సు అకస్మాత్తుగా బోల్తా పడడంతో లోపల ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా కింద పడిపోయి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. ఇక ఈ ప్రమాదానికి గల కారణాలపైన ఇప్పుడు భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. హైవేపై ఒక పెద్ద రాయి అడ్డంగా ఉందని, దానిని తప్పించబోయేటువంటి క్రమంలో బస్సుపై నియంత్రణ కోల్పోయి బోల్తా పడిందని కూడా బస్సు డ్రైవర్ చెప్పాడు. అయితే బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రం డ్రైవర్ వాదనను తోసిపుచ్చుతున్నారు. బస్సు అతివేగంగా వెళ్లడం వల్లే మలుపు వద్ద డ్రైవర్ నియంత్రించలేకపోయారని కూడా, మితిమీరినటువంటి వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని కూడా ఆరోపిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు.